ముద్రగడ పద్మనాభం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. ఆయన 14వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడం జరిగింది. అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారనే దానికి ఆయన సమాధానం అయితే ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ నెల 14న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఒకటే మాటండి. ముద్రగడ పద్మనాభం గారు 2014 నుంచి 2019 వరకు చేసిన ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు చేయలేదు? అదొక ప్రశ్న. కొన్ని దాని గురించి పక్కన పెడేద్దాం. ముద్రగడ పద్మనాభం గారు గాని, హరిరామ జోగయ్య గారు గాని, కాపు యువతను అడ్డం పెట్టుకొని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేటటువంటి కొన్ని పనులు చేశారు. అదేవిధంగా ఇప్పుడు గూడా జనసేనను కంట్రోల్ చేయడానికి చూసి, జనసేన తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి చూశారు. హరిరామ జోగయ్య గారు గాని, ముద్రగడ పద్మనాభం గారు గాని, పవన్ కళ్యాణ్‌ని జనసేన, టీడీపీ పొత్తు చెడగొట్టడానికి నానా ప్రయత్నాలు చేశారు. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి, జనసేనకు ఎక్కువ సీట్లు ఇప్పించి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా. ఇదేంటండి, జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా లబ్ధి చేకూరుస్తదంటే, గెలిచే సీట్లు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారు. సో, బలానికి మించిన సీట్లు తీసుకుంటే ఏమవుతుంది? జనసేన పార్టీకి బలానికి మించిన సీట్లు తీసుకుంటే, ఆ సీట్లు ఎలాగో జనసేన పార్టీ ఓడిపోద్ది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎలాగో పోటీ చేయదు కాబట్టి, ఆటోమేటిక్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలుంటాయి. తద్వారా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత తీసుకున్నారు వీళ్ళిప్పటి వరకు. కాపు ఉద్యమ నాయకులనుగా కాపు ముసుగేసుకొని, కాపు యువతను రెచ్చగొడుతూ, పవన్ కళ్యాణ్ గారిని ఒక కంట్రోల్ చేయడానికి చూశారు బాగానే. ఒక్క మాట అండి, పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపుల కోసమే పార్టీ పెట్టుకున్నారా? లేదు కదా! పవన్ కళ్యాణ్ గారు కాపుల్లోనే ఆయనకి అభిమానులున్నారా? లేకపోతే జనసేన వాళ్ళు అందరూ కాపులు మాత్రమే నా జనసేనలో పార్టీలో ఉంటారు. వీళ్ళు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయడానికి చూశారు. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారికి రియాలిటీ ఏంటని తెలుసు ఆయనకి స్పష్టంగా. తన పార్టీకి ఎంత బలం ఉంది, ఎన్ని సీట్లలో పోటీ చేస్తే మనం గెలుస్తాము, ఏ విధమైన ప్రణాళిక వేసుకొని ముందుకెళ్లాలనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పష్టమైన మార్గనిర్దేశం ఉంది. ఇప్పుడు మాట్లాడితే హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్‌కి లెటర్ల మీద లెటర్లు రాసి, పవన్ కళ్యాణ్ గారిని పరువు తీసే విధంగా ప్రవర్తించారు. మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికా? మీరు ఈ తక్కువ సీట్లు తీసుకుంటున్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని లేదా? అని రకరకాల ప్రశ్నించారు. ఒక స్ట్రెయిట్ క్వెషన్ అండి హరిరామ జోగయ్య గారికి. మీ కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేశారు. మరిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను ముఖ్యమంత్రి చేస్తారా? లేదంటే కాపులకి ఎక్కువ టికెట్లు కేటాయిస్తారా? జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించి ఒక 60 సీట్లైనా కేటాయించి అందులోని ఒక 40, 50 సీట్లు కాపులకి కేటాయించాలని అన్నారు కదా! మరిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ కుమారుడిని జాయిన్ చేశారు కదా! మరి మీరన్నట్టుగా కాపులకి ఒక 40 సీట్లు ఇప్పించుకోగలరా? మొత్తం 170 స్థానాల్లో. లేదంటే కాపులను ముఖ్యమంత్రి చేయగలరా?